Hello my dear friends, welcome to ISC. Welcome to the Hindu editorial analysis cum vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 21st ఫిబ్రవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ vocabulary, ఎడిటోరియల్ అనాలిసిస్, vocabulary అండ్ అసైన్మెంట్. సో నిన్న మనం ఏదైతే అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో ఈరోజు మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. రైట్, ఆర్ యూ రెడీ? రైట్, లెట్స్ లుక్ ఇన్ టు ద ఎడిటోరియల్ అసైన్మెంట్ అమ్మా. సో అసైన్మెంట్ యొక్క సొల్యూషన్ ఒకసారి చూడండి. సో ఎవరెవరైతే నిన్న ఆన్సర్ చేశారో ఐ అప్రిషియేట్ దెమ్. సో ఎవరెవరైతే ఆన్సర్ చేయడానికి ముందుకు వచ్చారో దట్ ఈస్ రియలీ గుడ్. సో అట్లా చేస్తూ ఉండండి అమ్మా. సో దానివల్ల ఖచ్చితంగా మీకు మంచి సబ్జెక్ట్ అనేది పెరుగుతుంది. ఇంగ్లీష్లో మీకు కావాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్లో మీరు బాగా యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్, ఇంగ్లీష్ మనకి రాదు, ఇంగ్లీష్ మనకి బ్యాక్గ్రౌండ్ లేదు అని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్లో మీకు బాగా పట్టొస్తే ఏమవుతుందంటే మీ రీడింగ్ స్పీడ్ బాగా పెరిగిపోతే ఆటోమేటిక్గా క్వాంట్ క్వశ్చన్స్ మీకు బాగా అర్థమవుతాయి. రీజనింగ్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మీరు త్వరగా ఇంటర్ప్రెట్ చేయగలరు. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్పీడ్ అనమాట. మీరు ఎంత స్పీడ్గా అర్థం చేసుకుంటున్నారు, అడిగే క్వశ్చన్ అర్థం చేసుకుంటున్నారు అన్నది ఇంప్రూవ్ అవ్వడానికే మనం ఈ సెషన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో మీలో ఒక రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్. రీడింగ్ హ్యాబిట్ లేకుండా మీకైతే వింటూ ఉంటే ఓకే అర్థమవుతుంటాయి కానీ మీరు చదువుతూ ఉండాలి ప్యారల్గా. వితౌట్ రీడింగ్ యువర్ ప్రిపరేషన్ ఇస్ ఇన్కంప్లీట్. అది మాత్రం గుర్తుంచుకోండి. వినడానికి అలవాటు పడద్దు, వినండి, చదువుతూ వినండి. జస్ట్ వినడానికే ప్రాధాన్యత ఇస్తే అది కొన్నాళ్ళ వరకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్, సో ప్రతిసారి కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉండండి, అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండండి. రైట్, ఏమనుకున్నామమ్మా ఇది? అబ్స్ట్రాక్ట్ నౌన్ అనుకున్నాం కదా, నేను అడిగిన క్వశ్చన్ కదమ్మా ఇది. దట్ ఈస్ నథింగ్ బట్ చాలామంది ఆన్సర్ చేశారు ఇది కరెక్ట్గానే. దట్ ఈస్ ఇండాలజీ అమ్మ, LOGY. లాజీ ఈజ్ నథింగ్ బట్ లాగోస్. లాజీ అంటే స్టడీ కదా, స్టడీ ఆఫ్ సంథింగ్ని లాగోస్ లోగి అనే రూట్ వర్డ్తో మనం సూచిస్తుంటాం కాబట్టి సో దట్ ఈస్ ఇండాలజీ. అదొక అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా, ఇట్స్ అ స్టడీ కాబట్టి బేసిక్గా అది అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకు వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ రెఫరింగ్ టు అ పర్సన్ ఇట్ విల్ బి ఎ కామన్ నౌన్ కదా. సో జస్ట్ తెలుసుకోవడానికి చెప్తున్నా, అది ఎగ్జామ్లో మీకు అడగడు, అది అబ్స్ట్రాక్ట్ నౌనా కామన్ నౌనా అని ఎగ్జామ్లో మీకు అడగడు. కాకపోతే మీకు ఆ వ్యత్యాసం అంటే మనకి ఏంటంటే డెఫినేషన్ నేర్చుకుంటాం. రైట్, ఓకే, కామన్ నౌన్ అంటే డెఫినేషన్ నేర్చుకుంటాం, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే డెఫినేషన్ నేర్చుకుంటాం, కానీ వాటిని మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా అన్నది. సో ఆ ప్రాక్టీస్ అనేది నేను మీకు చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. రైట్, సో స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కావచ్చు, భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర కావచ్చు, అలానే లిటరేచర్, ఓకే, సాహిత్యం, తర్వాత ఫిలాసఫీ. సో మనకి ఫిలాసఫీ గురించి కానీ కల్చర్ గురించి కానీ స్టడీ చేసేదాన్ని మనం ఇండాలజీ అంటాం. రైట్, తత్వం, ఓకే, తత్వాన్ని ఫిలాసఫీ అంటాం కదా. రైట్, తర్వాత ఇక్కడ ఎర్రర్స్ విషయంకి వచ్చేసరికి ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రీషియస్ అండ్ దే వుడ్ బి కలెక్టెడ్ అండ్ పూల్డ్ ఫర్ ఎ సెంట్రల్ రీసోర్సెస్. జాన్ జంపర్ బ్రేక్ త్రూ ప్రైజ్ లారెట్. లారెట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? లారెట్ అంటే గ్రహీత అంటాం. ఈ బ్రేక్ త్రూ ప్రైజ్ అనే ఒక ప్రైజ్ ఉంది. ఆ అవార్డుని ఎవరైతే పొందారో ఆ గ్రహీత ఎవరైతే ఉన్నారో, రెసిపియంట్ అంటాం కదా, రెసిపియంట్ అన్నా లారెట్ అన్నా రెసిపియంట్ అని అంటాం, గ్రహీత అంటాం తెలుగులో. ఓకే, రెసిపియంట్ అన్నా లారెట్ అన్నా గ్రహీత. ఆ పర్టికులర్ ప్రైజ్ ఏంటమ్మా? అది బ్రేక్ త్రూ ప్రైజ్. అంటే ఏదైనా అచీవ్మెంట్ చేసేటప్పుడు సైంటిఫిక్గా మనం ఏదైనా ఇప్పటివరకు ఎవరు చేయగలిగితే దాన్ని బ్రేక్ త్రూ అంటాం జనరల్గా. రైట్, సో ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రీషియస్, ఓకే, అండ్ దే వుడ్ బి కలెక్టెడ్. దే వుడ్ బి అంటున్నాడు ఏంటమ్మా? ఇది ఒక జనరల్ స్టేట్మెంట్లా ఉంది చూసారా. ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రీషియస్ అండ్ దే వుడ్ బి కలెక్టెడ్ అండ్ పూల్డ్ ఫర్ ఎ సెంట్రల్ రీసోర్సెస్. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్ ఎలా ఉంది చెప్పండి. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్, ఓకే, అంటే ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఆర్ ప్రీషియస్ అండ్ దే వుడ్ బి అన్నాడు కదా, ఇక్కడ ఎందుకో తప్పు ఉంది. దీన్ని మనం షుడ్ బి అంటే కరెక్ట్గా ఉంటుంది. షుడ్ బి, సో షుడ్ బి కలెక్టెడ్, అది టెన్స్తో సంబంధం లేదు ఇంకా కదా. షుడ్ అంటే చెయ్యాలి, ఓకే, అవి ప్రీషియస్, వాటిని కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ పూల్డ్ ఫర్ అంటున్నాడు. పూల్డ్ ఇంటూ అమ్మ, పూల్డ్ తర్వాత ప్రిపోజిషన్ ఆల్వేస్ ఇట్ టేక్స్ ఇంటూ. పూల్డ్ ఇంటూ సంథింగ్. పూల్ అంటే అన్నిటిని గ్యాదర్ చేసి అన్నిటిని ఒక దగ్గర చేర్చడం, పూల్ చేయడం. ఓకే, ల్యాండ్ పూలింగ్ వినుంటారు మీరు, ల్యాండ్ పూలింగ్. ఓకే, ల్యాండ్ అంతా సేకరించడం అనే సెన్స్లో పూల్డ్ అనే పదాన్ని వాడతాం. సో పూల్డ్ ఈజ్ లైక్ గ్యాదర్. తర్వాత అన్నాడు కదా,
దిస్ ఈజ్ అ సింగులర్ ఇండికేషన్. సెంట్రల్ రీసోర్స్ అమ్మ, రీసోర్సెస్ కాదు, రీసోర్స్ అంటాం, బికాజ్ ఇట్ ఈస్ ఎ సింగులర్ నౌన్. సెంట్రల్ అడ్జెక్టివ్, రీసోర్స్ నౌన్. రీసోర్సెస్ అన్నది ప్లూరల్ నౌన్ అవుతుంది, రీసోర్స్ అన్నది సింగులర్ నౌన్. ఇన్ దట్ వే వీ హ్యావ్ మనకి 3 ఎర్రర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో కొంతమంది అయితే చేశారు, కానీ పర్ఫెక్ట్గా ఎవరు చేయలేకపోతున్నారు. పర్ఫెక్షన్ కోసం ట్రై చేయండి, అంటే 3టికి 3 కరెక్ట్ అయ్యేంత వరకు మీరు ప్రయత్నిస్తూ ఉండండి. ఐ అప్రిషియేట్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ అట్లీస్ట్ అటెంప్ట్ చేయడానికైనా వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. సో కంటిన్యూ దట్ లైక్ దట్. సో ఈరోజు వచ్చినటువంటి అసైన్మెంట్కి కూడా అట్లానే రెస్పాన్సెస్ అయితే ఇవ్వండి. సో మనం నిన్న నేర్చుకున్నటువంటి ఎడిటోరియల్ నుంచి వచ్చినటువంటి వొకాబులరీని ఒకసారి ఫాస్ట్గా ఫాస్ట్గా రివిజన్ చేసుకుంటూ వెళ్దాం. సో దోస్ హు ఆర్ ట్రయింగ్ టు డూ దిస్, మీరు ఒకసారి చేయండి మీకు మీరుగా. ఓకే, కరెక్ట్గా మీది అవుతుందా లేదన్నది చెక్ చేసుకోండి. రైట్. సో నోషన్ అన్నాడు కదమ్మా. నోషన్ అంటే దిస్ ఈజ్ అ సింగులర్ నౌన్ కదా. నోషన్ అంటే బిలీఫ్ అని చెప్పుకున్నాం. నోషన్ అంటే మనకు ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి బిలీఫ్, ఓకే, విచ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ వాట్ వి సే, దానిపైన ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఒపీనియన్ అంటాం కదా. ఒపీనియన్ అన్నా, ఫెయిత్ అన్నా, బిలీఫ్ అన్నా, ఇవన్నీ కూడా సేమ్. సో మనం ఆన్సర్ దగ్గరగా ఉన్నటువంటి ఆప్షన్ ఏదో ఎంచుకోండి అక్కడ. ఓకే, వీ హ్యావ్ గాట్ సమ్ ఆప్షన్స్ దేర్. సో అందులో విచ్ వన్ విల్ బి ద ఫిటెస్ట్ చూడండి ఒకసారి. బిలీఫ్ అని ఉంది కదమ్మా, డి. సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఐడియా, కాన్సెప్ట్, బిలీఫ్ అని చెప్పచ్చా, ఐడియా అని చెప్పచ్చు, కాన్సెప్ట్ అని చెప్పచ్చు, ఫెయిత్ అని చెప్పచ్చు. ఓకే, ఇదన్నమాట. రైట్. తర్వాత హాలోయింగ్ అన్నాడు. హాలో అంటే ఏంటి? బేసిక్గా జనరల్గా హాలో అనే పదం మీకు తెలిసి ఉండొచ్చు. హాలో అంటే డొల్ల, లోపల ఏమి లేకపోవడం. హాలో సర్ఫేస్ అంటాం. హాలో సర్ఫేస్ అంటే బయటికి మాత్రం ఉంది, లోపల గుజ్జేం లేదని. రైట్. ఏదైనా రౌండ్గా కనిపించింది అనుకోండి, బాల్ ఉంది, బాల్ లోపల ఏముంటుంది? హాలో. అది దాని లోపల ఏమీ ఉండదు. అదే మీరు ఒక స్పియర్ తీసుకున్నారనుకోండి, స్పియర్ ఒక మార్బుల్ తీసుకున్నారనుకోండి, రౌండ్గానే ఉంటుంది, కానీ లోపల అది డొల్ల కాదు, హాలో కాదు. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సబ్స్టెన్స్ కదా. సో అది హాలో అనడానికి లేదు. హాలో అంటున్నారంటే లోపల ఏమీ లేదని అర్థం. ఓకే, సో ఆ సెన్స్లో వాడతాం. కానీ ఇక్కడ హాలోయింగ్ అంటే దాని నుంచి మొత్తం తీసేయడం, రిమూవ్ చేసేయడం, నాన్ ఫంక్షనల్గా చేసేయడం అనే సెన్స్లో వాడతాం. రైట్. సో నోషన్ ఈజ్ బేసికలీ డి. ఇక్కడ బి ఆన్సర్, డి. ఫాలోయింగ్ అంటే ఏంటమ్మా? హాలోయింగ్ని వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. సో దేన్నైనా రిమూవ్ చేసేయడం అనే సెన్స్లో, అంటే అది ఇంకా పనికి రాకుండా చేసేయడం. రైట్. అది ఇంకా నో మోర్ ఫంక్షనల్ అని చెప్పడాన్నే మనం హాలోయింగ్ అంటాం. ఆర్టికల్ 370 ఉద్దేశించి బీజేపీ తీసుకొచ్చినటువంటి రిపీల్ చేసేసింది కదా, దానికి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ని జమ్మూ అండ్ కాశ్మీర్కి. సో దానికి సంబంధించి మనం నేర్చుకున్నాం కదా పదం. సో దట్ ఈస్ వాయిడ్ అని చెప్పచ్చు. వాయిడ్ అంటే ఏంటమ్మా? పవర్లెస్, నల్ అని చెప్పచ్చు. నల్ అండ్ వాయిడ్ అని చెప్తుంటారు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ నల్లిఫికేషన్ కూడా చెప్పచ్చు. వాయిడ్ అన్నా నల్లిఫికేషన్ అన్నా సేమ్. నల్ అంటే జీరో కదమ్మా, పవర్లెస్ చేసేయడం. రైట్. తర్వాత పెరిఫెరల్ అన్నాడు, యాడ్జెక్టివ్. ఓకే, పెరిఫెరల్, పెరిఫెరల్ అంటే నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్ అని చెప్పడం. దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్, బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్ అని అర్థం. వాటినే మనం పెరిఫెరల్ అంటాం. ఎక్కువగా మనకి కంప్యూటర్లో కూడా మనకి పెరిఫెరల్ డివైజెస్ అని చెప్తూ ఉంటారు. సో అది లేకపోతే కంప్యూటర్ నడవదా అంటే అలా కాదు. అది ఉండడం వల్ల కొంచెం కొన్ని టాస్క్స్ మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప, అది లేకపోతే కంప్యూటరే ఆన్ అవ్వదు అన్నట్లు కాని దాన్నే మనం పెరిఫెరల్ అంటాం. సో మనం నేతలను ఉద్దేశించి, ఓకే, బీజేపీ పార్టీలో ఉండే ఇతర నాయకులను ఉద్దేశించి, మొత్తం మోదీ గారు సెంట్రల్, ఓకే, హీ హ్యాస్ బీన్ ద సెంటర్. సో అతనికి ఉన్నటువంటి ఇమేజ్ దగ్గర వీళ్ళెవరు కూడా పెరిఫెరల్గానే, కేవలం వారు నామమాత్రమే వారి యొక్క పవర్ కావచ్చు, వారి యొక్క ఐడెంటిటీ కావచ్చు పరిమితం అవుతుంది అన్నట్టుగా మనం నేర్చుకున్నాం, గుర్తుందా? సో దట్ ఈస్ పెరిఫెరల్. అంటే సూపర్ఫిషియల్ అనే పదాన్ని మనం వాడచ్చు. సూపర్ఫిషియల్ అంటాం. ఓకే, సూపర్ఫిషియల్ అంటే అదే అన్ఇంపార్టెంట్ అనే మీనింగ్ వస్తుంది కదా. అన్ఇంపార్టెంట్ ఆర్ యూ కెన్ సే, ఇంకొక పదం చెప్పాలా, మార్జినల్ అనొచ్చమ్మా. మార్జినల్ అంటే నాట్ దట్ సిగ్నిఫికెంట్ అనే మీనింగ్ వస్తుంది. మనకు బాగా తెలిసిన గ్రామర్లో ఆక్సిలరీ వర్బ్స్ అంటారు కదా. ఆక్సిలరీ అన్నా ఏంటమ్మా? అంత ప్రాధాన్యత లేదు, అవి లేకపోతే లేదు అన్నట్టు కాదు. ఆక్సిలరీ అని కూడా అంటాం. ఆక్సిలరీ, ఓకే, నాట్ దట్ మచ్ సిగ్నిఫికెంట్ అనే సెన్స్లో వాడతాం. తర్వాత ఇండక్షన్ అమ్మా, ఇది నౌన్ కదా. ఐఓఎన్ సఫిక్స్ అంటే నౌన్. ఇండక్షన్ అంటే ఏంటమ్మా? ఎవరినైనా పార్టీలోకి చేర్చుకోవడం. నాయకుల్ని పార్టీలోకి చేర్చుకునే పనిలో ఉంది,
తలమునకలై ఉంది బీజేపీ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఇండక్షన్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ అదర్ పార్టీస్, అలానే పొత్తులతో కూడా వేరే వేరే ప్రాంతీయ పార్టీలతో పొత్తులతో బిజీగా ఉంది అన్నట్టుగా మనం నేను నేర్చుకోవడం జరిగింది ఎడిటోరియల్లో. సో ఇండక్షన్ మీన్స్ యూఆర్ ట్రయింగ్ టు వారిని కలుపుకోవడం, ఓకే, వాళ్ళకి మీ సిస్టంలోకి అలవాటు చేయడం. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రడక్షన్ అని మనం చెప్పుకోవచ్చమ్మా. వారికి పరిచయం చేయడం, కొత్తగా వాళ్ళని అపాయింట్ చేసుకోవడం అనే సెన్స్లో వాడచ్చు. ఓకే, సో ఇనాగ్రల్ ఇనీషియేషన్ అని చెప్పచ్చు. ఇనాగ్రల్ ఇనీషియేషన్ అన్నా, ఇనాగ్రల్ అన్నా, ఓకే, ఇంట్రడక్షన్ అన్నా, ఇవన్నీ ఒకలాంటివే. ఈ మధ్యన కాన్సెక్రేషన్ అనే పదం బాగా పాపులర్ అయింది. కాన్సెక్రేషన్, ప్రాణ ప్రతిష్ఠ అని చెప్పుకున్నాం కదా, ఈ మధ్య విపరీతంగా ట్రెండ్ అయింది. ప్రాణ ప్రతిష్ఠ. ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో, సో ప్రాణ ప్రతిష్టను మనం ఏమంటామమ్మా, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ కాన్సెక్రేషన్ అనే పదంతో మనం చెప్తూ ఉంటాం. సో కాన్సెక్రేషన్ అంటే వాళ్ళలో ఇంట్రడ్యూస్ చేయడం, రైట్, ఒక ప్రాణాన్ని ప్రతిష్ఠ చేయడం కదా, అప్పుడే దానికి ప్రాణం పోసినట్లుగా. ఓకే, సో ఇండక్షన్ చేయడం అంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా అనే సెన్స్లో వాడతాం. తర్వాత సోలిడారిటీ, ఐటీవై సఫిక్స్ ఉన్నా కూడా అది నౌన్ అవుతుంది. సంఘీభావం అని చెప్పుకున్నాం. సపోర్ట్ అని కానీ, వారు మనకి మద్దతు ఇవ్వడం అనే సెన్స్లో సపోర్ట్, మద్దతు, సంఘీభావం ఇవన్నీ కూడా ఒకలాంటి పదాలే. అంటే యూనిటీ అని చెప్పుకోవచ్చు ఉన్న వాటిల్లో, రైట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూనిటీ అనొచ్చు, హార్మనీ అనొచ్చు, ఓకే, కోఆపరేషన్ అనొచ్చు, సపోర్ట్ అనొచ్చు. కోఆపరేషన్ అనే వర్డ్ వాడచ్చు, సపోర్ట్ అనే వర్డ్ వాడచ్చమ్మా, హార్మనీ, ఇవన్నీ కూడా. సో మనతో వాళ్ళు ఏకీభవిస్తున్నారు, మనకు మద్దతుగా నిలుస్తున్నారు అనే సెన్స్లో వాడతాం. ఎక్కువగా ఎక్కడైనా ర్యాలీలు జరిగినప్పుడు, ఎక్కడ ఏదైనా నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పుడు వారికి సంఘీభావంగా కొంతమంది లీడర్స్ వచ్చి మేము మా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం అంటారు. అంటే మా యొక్క సోలిడారిటీ, వి ఎక్స్ప్రెస్ అవర్ సోలిడారిటీ టు ద కాజ్. సో వారు చేస్తున్నటువంటి ర్యాలీకి కానీ నిరసనకి కానీ మేము మద్దతు తెలుపుతున్నాం అన్నట్టుగా వారి స్టాండ్ని వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సోలిడారిటీ. సో హిందూ సోలిడారిటీ అని చెప్పుకున్నాం కదా, హిందువుల యొక్క మద్దతుని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అనేటువంటి కాంటెక్స్ట్లో మనం నేర్చుకోవడం జరిగింది. సో ఆ కాంటెక్స్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. చదివేటప్పుడు కాంటెక్స్ని మనం ఎప్పుడు కూడా మైండ్లో ఫీడ్ చేసుకోగలగాలి. సో మీరు చాలా ఇంట్రెస్ట్తో, ఫోకస్తో కూర్చొని చదివితేనే మీకు ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. మైండ్కి మీరు చదివేదంతా క్లియర్గా వెళ్తుంది. తర్వాత నోట్స్ రూపంలో కూడా మీరు రాసుకుంటూ ఉండాలి. హెయిల్ అన్నారమ్మా, హెయిల్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ వర్బ్. ఏ కాంటెక్స్లో వాడతాం? హెయిల్ అంటే ప్రేస్ చేయడం అని కదా, పొగట్టం, వారిని ప్రేస్ చేయడం అనే సెన్స్లో మనం వాడతాం. అంటే కమెండ్ అనొచ్చమ్మా, ఎస్. కమెంట్ చేయడం అంటే ఏంటి? కమెంట్ కాదు, కమెండ్. కమెండ్ అంటే వారిని శబాష్ అని చెప్పడం, రైట్, ప్రేస్ చేయడం. చీర్ అనొచ్చా? చీర్. అప్లాడ్ అనొచ్చా? అప్లాడ్. ప్రైజ్, పిఆర్ఏఐఎస్సి, ప్రైజ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. చీర్ కానీ, అప్లాడ్ కానీ, ప్రైజ్ కానీ ఇవన్నీ కూడా వర్బ్సే. ఓకే, భుజం తట్టడం అనే సెన్స్లో వాడతాం, రైట్. దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ యెస్టర్డేస్ రివిజన్ వొకాబులరీ. నౌ ఇప్పుడు ఏంటి, ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్, ఇది మనకు మెయిన్ కదా, ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. దీని మీద డిపెండ్ అయ్యి రేపు రివిజన్ వొకాబులరీ కదా. సో ఇందులో వచ్చినటువంటి అసలు కంటెంట్ ఏంటి, రైట్. కామ్ అసెస్మెంట్ అంటాడమ్మా, చాలా సైలెంట్. కామ్, కామ్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్, అంటే నౌన్ ఉంది పక్కన. అసెస్మెంట్, అసెస్మెంట్ అంటే ఏంటమ్మా? వాట్ యూ మీన్ బై అసెస్మెంట్? ఇవాల్యుయేట్ చేయడం, ఓకే, లెక్క కట్టడం అంటాం. ఏది ఎంత ఉంది, ఎంత డ్యామేజ్ అయింది. సో ఎప్పుడైనా ఏదైనా అసెస్మెంట్ చేస్తున్నారంటే యువర్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు, ఓకే, తప్పొప్పుల్ని చూస్తున్నారు అని అర్థం, రైట్. ఎవాల్యుయేట్ చేయడం, ఎగ్జామిన్ చేయడం, దట్ ఈజ్ అసెస్మెంట్. అయితే దేనికి సంబంధించి కామ్ అంటున్నాడు, అసెస్మెంట్ అంటున్నాడు, అయితే దేనికి సంబంధించింది ఒకసారి చూద్దాం. క్లారిటీ ఆన్ ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డీమ్డ్ ఫారెస్ట్ ఈజ్ ఎసెన్షియల్. డీమ్డ్ ఫారెస్ట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమ్డ్ అంటే అర్థం ఏంటమ్మా? డీమ్డ్ యూనివర్సిటీ అని వినుంటారు మీరు. మీరు చాలామందికి యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్. డీమ్డ్ అంటే కన్సిడర్డ్ టు బి అనే మీనింగ్ వస్తుంది, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎన్ యూనివర్సిటీ అనే సెన్స్లో మనం డీమ్డ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, తెలుసు కదా, చాలామంది వినుంటారు డీమ్డ్ యూనివర్సిటీస్. అటానమస్ అని, డీమ్డ్ అని వింటూ ఉంటారు కదమ్మా. కాకపోతే అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, అటానమస్ యూనివర్సిటీస్ అని అనరు. కానీ యూనివర్సిటీస్ అనే పదం వాడేటప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్ అని మాత్రం అంటూ ఉంటారు. అది మీరు విని ఉండుంటారు కదా. మరి ఆ డీమ్డ్ యూనివర్సిటీలో ఉండే డీమ్డ్
ఇక్కడ ఉండే డీమ్డ్ రెండు కూడా ఒకటే, రైట్? రెండు కూడా ఒకటే సెన్స్ వస్తుంది. డీమ్డ్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్గా వాడాడు కదమ్మా. సో అఫీషియల్గా దాన్ని యూనివర్సిటీ లానే ట్రీట్ చేయడం అనే సెన్స్లో మనం వాడచ్చు. ఓకే, అయితే డీమ్డ్ ఫారెస్ట్, సో అదే ఇక్కడ ఫారెస్ట్ లాగా ట్రీట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. డీమ్డ్ ఫారెస్ట్ అంటే పలానా వాట్ వి సే క్రైటీరియా, ఒకవేళ నిబంధనలు ఏవైనా ఏం చేస్తే ఫుల్ఫిల్ చేస్తే అది ఫారెస్ట్ కింద దాన్ని మేము కన్సిడర్ చేస్తాము అని చెప్పడాన్ని డీమ్డ్ ఫారెస్ట్ అని అంటాం. సో క్లారిటీ లేదంట దాని మీద. సో దాని మీద స్పష్టత అయితే రావాలి. దేనికి సంబంధించి? నేచర్ అండ్ ఎక్స్టెంట్. సో దాని యొక్క స్వభావం ఏంటి? డీమ్డ్ ఫారెస్ట్ అని అనాలంటే దాని స్వభావం ఎలా ఉండాలి, దాంతోపాటు ఎక్స్టెంట్ అంటే ఏ పరిధి వరకు మీరు దాన్ని అలౌ చేస్తారు, ఆ డెఫినేషన్ని వాడాలి అని అంటే దానికోసం స్పష్టత అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈజ్ ఎసెన్షియల్ అంటాడు. ఎసెన్షియల్ అంటే చాలా అవసరం ఉంది. సో సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఫారెస్ట్ అనమాట. ఇది చదువుకునేది మనకు కొంచెం బయోడైవర్సిటీ కిందకు వస్తుంది, రైట్? ఎన్విరాన్మెంట్ ఆర్టికల్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్గా మీరు దీన్ని క్లాసిఫై చేసుకోవచ్చు, రైట్? సో ఒకసారి చూద్దాం మా ఆర్టికల్, రైట్? ఏమంటున్నాడు ఒకసారి దయచేసి చదివిన తర్వాత ఎక్కడెక్కడైతే మీరు స్ట్రక్ అవుతున్నారో వాటిని మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే దట్ విల్ హ్యావ్ అ బెటర్ ఎఫెక్ట్ ఆన్ యూ, రైట్? ఒకసారి ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేయండి అమ్మా. పాజ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో డీమ్డ్ అంటే కన్సిడర్డ్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? ఫైన్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పుట్ ఆన్ పాజ్, ఓకే, an ambitious effort by the center to amend India's Forest Conservation Act 1980 that was brought in to check the wanton razing of forests. Okay, wanton razing annadu for non-forestry uses. Okay, ఈ మీనింగ్ అర్థమైందమ్మా సెంటెన్స్? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందమ్మా? బ్రేక్ వేసింది. పుట్ ఆన్ పాజ్, పాజ్ అంటే స్టే విధించింది, అంటే ఆపేసింది అన్నట్టుగా, అవనివ్వకుండా ఆపేయడం, రైట్? దట్ ఈస్ పాజ్. దేని మీద? అండ్ అంబిషియస్ ఎఫర్ట్. అంబిషియస్ అనే పదం మనం చాలాసార్లు చదివాం కదా. ఎఫర్ట్ అన్నది నౌన్, అంబిషియస్ యాడ్జెక్టివ్, అది కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. అంబిషియస్ అంటే చాలా ఎప్పటి నుంచో అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్న సెన్స్లో వాడతాం. అంబిషియస్ ప్లాన్, అంబిషియస్ ప్రాజెక్ట్, అంబిషియస్ ఎఫర్ట్. సో సెంటర్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, దాన్ని చేంజ్ చేయాలనుకుంటుంది. దేన్నమ్మా? అమెండ్ అన్నాడు చూసారా? అమెండ్ అంటే ఏంటమ్మా? టు చేంజ్. అమెండ్మెంట్ అంటాం కదా, రైట్? అమెండ్మెంట్కి వర్బ్ ఫామ్ అమెండ్, అమెండ్మెంట్ ఈజ్ అ నౌన్ ఫామ్. సో ఇండియాకు చెందినటువంటి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఓకే, పరిరక్షణ, అడవుల పరిరక్షణ అంటాం కదా, ఆ చట్టాన్ని 1980, సో అప్పుడు ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అమెండ్ చేయాలి, సవరించాలన్నట్టుగా సెంటర్ భావించిందనమాట. సో దాని మీద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బ్రేక్ వేసింది, పాజ్ ఇచ్చింది. అయితే అది ఎందుకు వచ్చిందంట? ఈ కన్జర్వేషన్ యాక్ట్ దట్ వాజ్ బ్రాట్ ఇన్ టు చెక్ ద వ్యాంటన్ రేజింగ్ అన్నాడు. వ్యాంటన్ అంటే అర్థం ఏంటమ్మా? వ్యాంటన్ అంటే అడ్డు అదుపు లేకుండా డెలిబరేట్గా కావాలనే ఏదైనా మీరు చేస్తున్నారంటే దాన్ని వ్యాంటన్ అనే యాడ్జెక్టివ్తో మనం సూచిస్తాం. సో వ్యాంటన్ ఈజ్ బేసికలీ అన్ యాడ్జెక్టివ్. సో దాని యాడ్జెక్టివ్ అంటున్నాం అంటే రేజింగ్ ఏమవుతుంది? దిస్ ఈస్ నౌన్, దీన్ని జెరండ్ అంటాం, జెరండ్ ఫామ్. ఓకే, రేజింగ్ అంటే ఏంటమ్మా? కట్ చేసేయడం, ఇష్టానుసారంగా వారికి తోచినట్లుగా అడ్డు అదుపు లేకుండా అడవుల్ని నరికేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ వ్యాంటన్ రేజింగ్ ఆఫ్ ఫారెస్ట్. అయితే అది ఏ పర్పస్ కంట? ఫర్ నాన్ ఫారెస్టరీ యూజెస్, ఫారెస్ట్కి సంబంధం లేని అవసరాలకి వాడుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రాబ్లం వల్ల ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అది తీసుకురావడం గల కారణాన్ని చెప్తున్నారు. అది 1980లో ఎందుకు వచ్చిందంటే ఈ వ్యాంటన్ రేజింగ్ ఆఫ్ ఫారెస్ట్ని కంప్లీట్గా చెక్ చేయడానికి, బ్రాట్ ఇన్ టు చెక్, దాని మీద ఒక నిఘా వ్యవస్థని, ఒక రెగ్యులేషన్ పెట్టడానికి, నిఘా పెట్టడానికి అయితే ఆ చట్టం అయితే తీసుకురావడం జరిగింది. అకార్డింగ్ టు ద సెంటర్, an estimated 4 million hectares of forest land had been diverted from 1951 to 1975. 1951 నుంచి 75 వరకు ఈ మధ్య కాలంలో సెంటర్ దగ్గర ఉన్నటువంటి నివేదికల ప్రకారం అయితే ఫారెస్ట్ ల్యాండ్ ఎంతవరకు అమ్మా? 4 million hectares. ఓకే, 1 million అంటే 10 lakhs, అంటే 40 లక్షల హెక్టార్స్ అనమాట. సో అంత ఫారెస్ట్ ల్యాండ్ అనేది డైవర్ట్ అయినట్టుగా వాళ్ళ దగ్గర రికార్డ్స్లో అయితే నమోదైందనమాట. ఇట్స్ నాట్ లెస్ కదా. ఓకే,
రమారమి ఎస్టిమేటెడ్ అంటున్నాడు. అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ అన్నాడు అంటే అర్థం ఏంటమ్మా, మన ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్కి సంబంధించి అందులో ఉండేటువంటి కొన్ని ప్రొవిజన్స్ కింద ఫారెస్ట్ కుడ్ నో లాంగర్ బీ డైవర్టెడ్ వితౌట్ అదరింగ్ టు అ రెగ్యులేటరీ మెకానిజం బై ద సెంటర్. అయితే ఆ చట్టం ప్రకారం ఏంటి, ఫారెస్ట్ ల్యాండ్స్ని డైవర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంత ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ రెగ్యులేటరీ మెకానిజం అంటే సెంటర్ పరిధిలో ఉండేటువంటి ఆ రెగ్యులేటరీ మెకానిజం ఏదైతే ఉందో, యంత్రాంగం ఏదైతే ఉంటుందో సెంటర్ పరిధిలో ఉండేటువంటి ఆ రెగ్యులేటరీ మెకానిజం దానికి ఫాలో అవ్వాలి. ఎదర్ టు అంటే అర్థం ఏంటమ్మా, వితౌట్ ఎదరింగ్ టు, దాన్ని ఫాలో అవ్వకపోతే దాన్ని డైవర్ట్ చేయడానికి లేదు. ఓకే, ఫారెస్ట్ ల్యాండ్ని మీరు నాన్ ఫారెస్ట్రీ పర్పస్కి వాడాలంటే చేయడానికి ఉండదు. సో అది ఖచ్చితంగా కొన్ని రూల్స్కి ఫాలో అవ్వాలి, స్టిక్ అవ్వాలి, ఓకే, కంప్లై అవ్వాలి, అబాయిడ్ చేయాలి. అప్పుడే మీరు ఫారెస్ట్ని కన్వర్ట్ చేయగలరు నాన్ ఫారెస్ట్రీ యూస్ కింద. అది దాంట్లో ఉన్నటువంటి యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ అనమాట. యాజ్ ఎ మెజర్ ఆఫ్ ఇట్స్ సక్సెస్ ద సెంటర్ క్యాలిక్యులేట్స్ దట్ ఫ్రమ్ 1981 to 22 ద యావరేజ్ యాన్యువల్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ రెడ్యూస్ టు అబౌట్ 22,000 hectares or about a tenth of what it was from 1951 to 75. ఆల్రెడీ మనకు చెప్పాడు కదా, 51 to 75లో జరిగినటువంటి ఈ 4 million hectares ఆఫ్ ల్యాండ్ ఏదైతే కన్వర్ట్ అయిందో, ఓకే, దేని కింద కన్వర్ట్ అయిపోయిందమ్మా, నాన్ ఫారెస్ట్రీ పర్పస్ కోసం ఏదైతే కన్వర్ట్ అయిందో అదే 1981 నుంచి 2022 వరకు లెక్కలు కనుక ఎస్టిమేట్ చేస్తే కనుక అందులో వచ్చినటువంటి అవుట్పుట్ ఎలా ఉంది, సో 22,000 hectaresకి పడిపోయింది. అంటే అది వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటున్నారు, ఇది ఒక సక్సెస్గా వాళ్ళు దాన్ని భావిస్తున్నారు. యాజ్ ఎ మెజర్ ఆఫ్ ఇట్ సక్సెస్ అంటే ఆ చట్టం తేవడం వల్ల ఓకే మంచి జరిగింది, వీఆర్ సక్సీడెడ్, మనం ఏ పర్పస్ కోసం అయితే ఆ చట్టాన్ని తెచ్చామో ఆ పర్పస్ అనేది సర్వ్ అయ్యింది. బికాజ్ అక్కడ మనకి స్టాటిస్టిక్స్ క్లియర్గా కనిపిస్తుంది. 22,000 hectaresకి పడిపోయింది 1981 నుంచి చూసుకుంటే 2022 వరకు. ఓకే, సో అది ఎలా ఉంది, అబౌట్ 10th, ఆల్మోస్ట్ 10th కదా. ఇప్పుడు 1951 నుంచి 75 వరకు వచ్చినటువంటి ఆ 4 million hectares ల్యాండ్తో కంపేర్ చేసుకుంటే అది 1/10గా ఉంది. ఓకే, సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ సక్సెస్ అని చెప్తున్నారు యాజ్ ఎ మెజర్ ఆఫ్ ఇట్ సక్సెస్. హౌఎవర్ the provisions of this piece of legislation largely applied to forest tracts recognized as such by the Indian Forest Act or any other state legislation. Okay, కాకపోతే ఈ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ అంటే ఈ చట్టం ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి ప్రొవిజన్స్ ఎవరికి అప్లై అవుతున్నాయమ్మా, చాలా వరకు, లార్జ్లీ అంటే చాలా వరకు ఫారెస్ట్ ట్రాక్ట్స్ అంటే తెలుసు కదా, మొత్తం ఆ ల్యాండ్ని ఉద్దేశించి, ట్రాక్ట్స్ అంటే అక్కడంతా ఆ ఏరియాను ఉద్దేశించి ట్రాక్ట్స్ అంటారు. ఓకే, రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. సో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అనే చట్టం కింద వచ్చేటువంటి ట్రాక్ట్స్కి మాత్రమే అది అప్లై అవుతుంది. ఆర్ ఎనీ అదర్ స్టేట్ లెజిస్లేషన్, స్టేట్ పరిధిలో ఉన్నటువంటి చట్టాల కింద వచ్చిన ట్రాక్ట్స్ని మాత్రానికే ఈ లెజిస్లేషన్ అనేది అప్లై అవుతుందంట. ఏ లెజిస్లేషన్ అమ్మా, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఓకే, ఇండియా ఫారెస్ట్ యాక్ట్ కింద ఉన్న ఫారెస్ట్ ట్రాక్ట్స్ కావచ్చు, స్టేట్ లెజిస్లేషన్ కింద, స్టేట్ చట్టం కింద, సో వాటి కింద ఉన్న ఫారెస్ట్ ట్రాక్ట్స్కి మాత్రమే ఈ ప్రొవిజన్స్ అన్నవి అప్లై అవుతున్నాయి. ఇల్లీగల్ టింబర్ ఫెల్లింగ్ ఇన్ గుడలూర్ తమిళనాడు triggered the landmark T.N. Godavarman Tirumpuat judgment that saw the court take an expanded view of forest tracts worthy of protection. ఓకే, ఇల్లీగల్ టింబర్ ఫెల్లింగ్ అంటే ఏంటమ్మా, నరికేయటం, కట్ చేయటం అనే సెన్స్లో వాడతాం. గుడలూరు, తమిళనాడులో గుడలూరు అనే ప్రాంతం ఉంది, అందులో ఇల్లీగల్గా, అనైతికంగా, రైట్, అనైతికం అంటామా, అది అనైతికల్ అమ్మా. ఇల్లీగల్గా అంటే తెలుసు కదా మీకు, ఇల్లీగల్. ఓకే, సో ఇల్లీగల్గా టింబర్ని కట్ చేస్తున్నారు గుడలూరులో, తమిళనాడులో. అది దేనికి దారి తీసిందమ్మా, ట్రిగ్గర్డ్ ద ల్యాండ్ మార్క్ అంటే చరిత్రలో నిలిచిపోయేది, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. ఓకే, తిరుముల్పాడ్, ఓకే, గోదవర్మన్ తిరుమల్పాడ్. సో అతనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అది. దట్ సా ఏమని చెప్పింది కోర్టు, టేక్ అన్ ఎక్స్పాండెడ్ వ్యూ, ఫారెస్ట్ ట్రాక్ట్స్కి సంబంధించి కొంత ఎక్స్పాండ్ చేసింది, అంటే విస్తృతిని పెంచింది.
అది ఏదైతే ఆలోచనలో ఉండిందో దానికి ఏదైతే ఒక వ్యూ పాయింట్ ఉండేదో ఫారెస్ట్ యాక్ట్ మీద అది ఒక్కసారిగా ఎక్స్పాండ్ చేసేసింది. ఓకే, వర్దీ ఆఫ్ ప్రొటెక్షన్. ఫారెస్ట్ ట్రాక్స్కి ఖచ్చితంగా ప్రొటెక్షన్ అయితే అవసరం. ఏ నేపథ్యంలో కోర్టు అలా తీసుకోవాల్సి వచ్చిందమ్మా ఎక్స్పాండెడ్ వ్యూ? బికాస్ ఆఫ్ దిస్ ఇల్లీగల్ టింబర్ ఫెల్లింగ్ ఇన్ గుడలూరు. సో అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన కోర్టు ఫారెస్ట్ ట్రాక్స్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ దాని వ్యూని ఎక్స్పాండ్ చేసిందంట, అంటే ఇంకొంచెం పరిధిని పెంచింది. ఇట్ ఆల్సో సెడ్ దట్ ఫారెస్ట్ హ్యాడ్ టు బీ ప్రొటెక్టెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ దే వేర్ క్లాసిఫైడ్ అండ్ హూ ఓన్డ్ దెమ్. అది ఇది దేని చట్టం, ఏ చట్టం కిందకు వస్తుంది, ఇండియా ఫారెస్ట్ యాక్ట్ కిందకు వస్తుందా లేదా, స్టేట్ లెజిస్లేషన్ కిందకు వస్తుందా లేదా అన్నది మ్యాటర్ కాదు. ఓకే, ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం, కనీస బాధ్యత అందరి మీద ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ దే వేర్ క్లాసిఫైడ్, ఎలా క్లాసిఫై చేశారు అన్న దాంతో సంబంధం లేకుండా, అలానే ఎవరు దానికి ఓనర్, అంటే ప్రైవేట్ వాళ్ళు దాన్ని ఎవరైనా కల్టివేట్ చేస్తున్నారా, తోటల్ని ఏర్పాటు చేశారా అన్న దాన్ని కన్సిడర్ చేయకుండా యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ అనేటువంటి ఒక ఆలోచనని కోర్టు అయితే వ్యక్తం చేసింది. దిస్ బ్రాట్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీమ్డ్ ఫారెస్ట్. ఇదే డీమ్డ్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ని పుట్టడానికి, ఉద్భవించడానికి దారి తీసింది. ఆర్ ట్రాక్స్ దట్ వేర్ నాట్ అఫీషియలీ క్లాసిఫైడ్ యాజ్ సచ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ రెవెన్యూ రికార్డ్స్. అయితే అఫీషియల్గా అయితే రికార్డ్స్ పరంగా చూసుకుంటే అది రైట్ ఫారెస్ట్గా ఎక్కడ కూడా క్లాసిఫై చేయబడదు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్లో ఈ డీమ్డ్ కోర్ట్స్ అని ఏదైతే మెన్షన్ చేసిందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ దే ఆర్ క్లాసిఫైడ్ అండ్ హూ ఇస్ ద ఓనర్. అక్కడ ఓనర్ ఎవరో అన్న దాంతో సంబంధం లేదు, ఎలా క్లాసిఫై చేశారన్న దాంతో సంబంధం లేకుండా ఫారెస్ట్, డీమ్డ్ ఫారెస్ట్ అని ఏదైతే చెప్పారో, సో అవి అఫీషియల్గా ఎక్కడ కూడా రెవెన్యూ రికార్డ్స్లో కావచ్చు, గవర్నమెంట్ రికార్డ్స్లో కావచ్చు ఉండవు అవి కదా. అది డీమ్డ్ ఫారెస్ట్ యొక్క ఇదన్నమాట, కాన్సెప్ట్ అనమాట. స్టేట్స్ వేర్ ఆస్క్డ్ టు కాన్స్టిట్యూట్ ఎక్స్పర్ట్ కమిటీస్ టు ఐడెంటిఫై సచ్ డీమ్డ్ ఫారెస్ట్. అయితే మీరు డీమ్డ్ ఫారెస్ట్గా చెప్పుకోబడ్డ ఫారెస్ట్ ఏవైతే మీరు నోటితో అనేస్తున్నారు కానీ దానికంటూ పేపర్ వర్క్ కనిపించట్లేదు కదా. సో ఆ పేపర్ వర్క్కి కనిపించాలంటే మీరు ఏవేవైతే డీమ్డ్ ఫారెస్ట్ అని అంటున్నారో అటువంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని అయితే ఏర్పాటు చేయాలి. కాన్స్టిట్యూట్ అంటే అర్థం ఏంటమ్మా, ఏర్పాటు చేయటం, రైట్. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అనే మీనింగ్ ఉంది, కానీ కాన్స్టిట్యూట్ చేయడం అంటే కాన్స్టిట్యూషన్ అన్న అందరినీ కలిసి ఒక దగ్గర ఏర్పాటు చేయడాన్ని మనం కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. సో కాన్స్టిట్యూట్ ఎక్స్పర్ట్ కమిటీస్. ఓకే, ఎక్స్పర్ట్ కమిటీస్ని ఏర్పాటు చేయాలని స్టేట్స్ని ఆదేశించింది అనమాట. ఓకే, స్టేట్స్ని ఆదేశించింది అనమాట. ఇన్ ద 28 years that have passed since the judgment, ఆ జడ్జిమెంట్ పాస్ అయ్యి 28 సంవత్సరాలు ముగిసింది. ఓన్లీ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టేట్స్, కొన్ని స్టేట్స్ మాత్రమే అలాంటి కమిటీస్ని ఏర్పాటు చేశాయంట. ఆర్ మేడ్ పబ్లిక్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ డీమ్డ్ ఫారెస్ట్ విత్ ఇన్ దేర్ టెరిటరీస్. వారి భూభాగం కింద అంటే వారి యొక్క సరిహద్దుల మేరకు ఉన్నటువంటి ఈ డీమ్డ్ ఫారెస్ట్ని రికగ్నైజ్ చేసి అవి పబ్లిక్గా అనౌన్స్ చేసాయి. చాలా కొన్ని మాత్రమే, కొన్ని స్టేట్స్, ఓన్లీ ఏ హ్యాండ్ఫుల్ అంటే మనం వేలతో లెక్క పెట్టగలిగే అన్ని స్టేట్స్, అంటే చాలా తక్కువ నెంబర్ అని అర్థం. ఓకే, వెరీ ఫ్యూ అనే మీనింగ్ వస్తుంది, రైట్. సో అదే చెప్తున్నాడమ్మా డీమ్డ్ ఫారెస్ట్ గురించి. సెంటర్స్ అటెంప్ట్ టు అమెండ్. ఓకే, ఇప్పుడు సెంటర్ చేస్తున్నటువంటి అటెంప్ట్ ఏంటి, టు అమెండ్. ఓకే, దాన్ని మార్చడం. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వాస్ ఆస్టెన్సిబ్లీ అంటే అర్థం ఏంటమ్మా, అంటే బయటికి కనిపిస్తున్నట్లుగా, వీ డోంట్ నో యాక్చువల్ రీజన్, బట్ మనకి వాళ్ళు చెప్తున్నట్లుగా ఏమని చెప్తున్నారంట, టు బ్రింగ్ క్లారిటీ. అక్కడ స్పష్టత ఏదైతే లోపించిందో ఆ స్పష్టత తీసుకురావడానికే మేము ఆ సవరణ చేయాలనుకుంటున్నాము అని సెంటర్ సంజాయిషి ఇచ్చుకుంటుంది. యాజ్ దేర్ వర్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ రికార్డెడ్ ఫారెస్ట్ ల్యాండ్ దట్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ పుట్ టు నాన్ ఫారెస్టరీ యూజెస్ విత్ ద పర్మిషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి పర్మిషన్ వల్ల ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్స్ కింద క్లాసిఫై అయిన వాటిని నాన్ ఫారెస్టరీ పర్పసెస్ కింద, అంటే ఇండస్ట్రీస్ కట్టుకోవడానికి కావచ్చు, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆ ల్యాండ్ని ఓకే ఫారెస్ట్ కోసం కాకుండా వేరే అదర్ పర్పసెస్కి వాడటం, రైట్. సో అట్లా స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్టరీ పర్పసెస్ కోసం వాడేశారు.
అందుకే మేము చేంజ్ చేయాలనుకుంటున్నామని గవర్నమెంట్ అయితే చెప్పిందనమాట. మాకైతే క్లారిటీ తీసుకురావడం కోసం మేము స్పష్టత తీసుకురావడం కోసం మేము అటెంప్ట్ చేస్తున్నామని. దేర్ ఈజ్ అపారెంట్లీ ద సెంటర్ సేస్ ఎ రిలక్టెన్స్ అమాంగ్ ప్రైవేట్ సిటిజన్స్ టు కల్టివేట్ private plantations and orchards despite their significant ecological benefits for fear that they would be classified as forest and thus render their ownership void. చూసారా, మంచి పాయింట్ చెప్పాడు. సో క్లియర్గా ఏం చెప్తుంది? అపారెంట్లీ అంటే కనిపిస్తున్న విధంగా, అపారెంట్లీ, క్లియర్గా, ఆబ్వియస్లీ అని చెప్పడం. సెంటర్ ఏమని చెప్తుందంటే అందరిలో ఒక సంశయం ఉంది. రిలక్టెన్స్ అంటే ఏంటమ్మా? రిలక్టెన్స్ అంటే మొహమాట అంటే మనం ఏం చెప్తాం? రిలక్టెన్స్ అంటే నాట్ విల్లింగ్, అన్విల్లింగ్ అంటాం కదా, దాని పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడం, విముఖత అంటాం కదా, విముఖతని మనం రిలక్టెన్స్ అంటాం. నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆర్ అన్విల్లింగ్ అని చెప్తాం. ఎస్పెషల్లీ ఎవరి వల్ల? అమాంగ్ ప్రైవేట్ సిటిజన్స్. ఈ ప్రైవేట్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారిలో ఒక రకమైనటువంటి రిలక్టెన్స్ అనేది మొదలైంది. ఎందుకు? ఇప్పుడు మేము కానీ ఈ ప్రైవేట్ ప్లాంటేషన్స్ కానీ కల్టివేట్ చేయడం వల్ల, తోటల్ని ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాటిని పెంచుకోవాలి. ఎక్కువ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సో దాని కల్టివబుల్ ల్యాండ్గా కానీ, ఒక మంచి తోటలా కానీ వాళ్ళకి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి చేయాలని ఉంటుంది. కానీ ఎక్కడైనా వీళ్ళు దాన్ని ఫారెస్ట్ కింద రికగ్నైజ్ చేసేస్తారేమో, దాని మీద మాకున్నటువంటి హక్కును మేము కోల్పోతామేమో అనే భయం వల్ల వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఓకే, దస్ రెండర్ దేర్ ఓనర్షిప్ వాయిడ్ అన్నాడు. వాయిడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? నల్ అని చెప్పుకున్నాం, ఇందాకనే వచ్చింది కదా పదం. వాయిడ్ అంటే దేన్నైనా నల్లిఫై చేసేయడం, అంటే ఇంకా మీరు దానికి ఓనర్ కాదు అని చెప్పడం. ఓకే, యు ఆర్ నో లాంగర్ ద ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్ ట్రాక్ట్ అని చెప్పడం. ఓకే, ఇండియాస్ అంబిషన్స్ టు క్రియేట్ ఏ కార్బన్ సింక్ ఆఫ్ 2.5 billion to 3 billion tons to meet its net zero goals have required forest laws to be dynamic, and therefore the rules have sought to remove deemed forest not already recorded as such from the ambit of protection. Okay, so India's ambitions to create a carbon sink. మనకు ఆల్రెడీ కార్బన్ సింక్ అనే పదం తెలుసా కదా, మీకు వినుంటారు ఇంతకు ముందు కూడా. కార్బన్ సింక్ అంటే అర్థం ఏంటంటే మొక్కల్ని బాగా పెంచి కార్బన్ డైఆక్సైడ్ని వీలైనంత ఎక్కువగా పీల్చేయడానికి ప్రయత్నించడాన్ని, అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎమిషన్ని తగ్గించే ప్రయత్నం చేయడం. సో కార్బన్ ఎమిషన్స్ని మనం పీల్చేయడం వల్ల ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది తగ్గిపోతుంది లభ్యత, అంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. సో కార్బన్ సింక్ 2.5 billion to 3 billion tons అన్నది టార్గెట్ సెట్ చేసుకుంది ఆల్రెడీ ఇండియా. ఓకే, దాన్ని మీట్ అవ్వడానికి ఈ నెట్ జీరో గోల్స్ అని అంటారు. టు మీట్స్ ఇట్స్ నెట్ జీరో గోల్స్ అంటే మనకి ఎంత అభివృద్ధి జరుగుతుందో, అంటే పొల్యూషన్ ఎంత అయితే మనం, అంటే కార్బన్ని వదులుతున్నాం కదా, పొల్యూషన్ పెరుగుతుందంటే మనం అంత కార్బన్ వదులుతున్నాం అంటే దాన్ని నలిఫై చేయాలంటే ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా మళ్ళీ మొక్కల్ని కూడా పెంచాలి, ట్రీస్ని, ప్లాంటేషన్స్ని చేస్తేనే కదా సింక్, అంటే మళ్ళీ ఎక్సెసివ్ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోగలవు, రైట్? సో అక్కడ నెట్ జీరో అయిపోవాలి. ఇక్కడ ఎంత డెవలప్మెంట్ అవుతుందో దానికి ఈక్వవెలెంట్గా మొక్కల్ని, ఫారెస్ట్ని బాగా ఎంకరేజ్ చేయాలి. దాన్నే వాడు నెట్ జీరో గోల్స్ అని చెప్తున్నాడు. నెట్ జీరో అయిపోవడం అంటే ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ జరగడం వల్ల వచ్చేటువంటి ఎక్సెసివ్ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చేయడం. ఫారెస్ట్ లాస్ టు బి డైనమిక్. దీనివల్ల ఏమవుతుందంటే అడవులకు చెందినటువంటి చట్టాలని డైనమిక్గా ఉంచాలి, అంటే ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉండాలి. అంటే అలాగా ఒక రూల్తో మనం అలా సంవత్సరాల కొద్దీ నడపలేము. ఓకే, ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు తీసుకురావాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డైనమిక్. డైనమిక్ అంటే స్టాటిక్గా ఉండడం అన్నది ఫిక్స్ అయిపోవడం, డైనమిక్ అంటే నిరంతరం చేంజ్ అవుతూ ఉండడం, దట్ ఈస్ డైనమిక్. అండ్ దేర్ ఫోర్ ద రూల్స్ హ్యావ్ సాట్ టు రిమూవ్ డీమ్డ్ ఫారెస్ట్. సో అందుకే డీమ్డ్ ఫారెస్ట్ అనే క్లాజ్ని తీసేద్దాం, అనే ఫ్రేజ్ని తీసేద్దాం. అది ఎలానో రికార్డ్ అవ్వలేదు కాబట్టి ప్రొటెక్షన్ ఫ్రమ్ ద అంబిట్ ఆఫ్ ప్రొటెక్షన్, దాన్ని మనం రిమూవ్ చేసేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాయంట ఆ రూల్స్. ఓకే, దిస్ హ్యాస్ ట్రిగ్గర్డ్ ఏ స్లీవ్ ఆఫ్ public interest petitions as on the face of it the amendments appear as an assault on the act's ambition of forest protection. అయితే ఇలా చేయడం వల్ల ఏమైంది? స్లీవ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వరదలాగా. స్లీవ్ అంటే వరుసగా, ఎక్కువ సంఖ్యలో అనే మీనింగ్లో స్లీవ్ ఆఫ్ మెజర్స్ అంటాం. స్లీవ్ అంటే రకరకాల, చాలా రకాల అనే మీనింగ్లో స్లీవ్ అనేది పదాన్ని వాడతాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్స్ అనేవి ఫైల్ అయ్యాయంట. ఓకే, రాజుకుంది. ట్రిగ్గర్డ్ అంటే ఒక్కసారిగా పిటిషన్స్ అందరూ వేయడం జరిగింది, ఓకే, ఎక్కువ సంఖ్యలో. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ద అమెండ్మెంట్స్ అపియర్. అమెండ్మెంట్స్ అంటే చేంజెస్ ఏవైతే తీసుకురావాలనుకుంటున్నారో అది ఎలా కనిపిస్తుందంట?
ఆ యాక్ట్ యొక్క అంబిషన్ ఏదైతే ఉందో, ఆ చట్టం యొక్క మెయిన్ గోల్ ఏదైతే ఉందో, ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలనే గోల్ మీద జరుగుతున్నటువంటి ఒక అటాక్ లాగా ఉంది. యాజ్ అన్ అసాల్ట్ అన్నాడు. అసాల్ట్ అంటే అటాక్. ఓకే, ఈ చేంజెస్ అన్నవి ఆ చట్టం యొక్క ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేటువంటి అంబిషన్ ఏదైతే ఉందో, ఆ ఫారెస్ట్ ప్రొటెక్షన్కి తూట్లు పొడిచే విధంగా, దాని మీద దాడి చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. వైల్ అ ఫైనల్ judgment is pending, the court's order to the center to compile and make public by April states efforts at recording the extent of deemed forests is welcome. అయితే కోర్టు ఇప్పుడు ఏం చెప్పింది, ఇంకా పెండింగ్లోనే ఉంది జడ్జిమెంట్. ఎందుకంటే కోర్టు ఆల్రెడీ సెంటర్కి ఏమని చెప్పిందంట, ఆర్డర్ ఏం చేసిందంటే సెంటర్కి, మీరు మొత్తాన్ని కంపైల్ చేయండి, స్టేట్ గవర్నమెంట్స్ని అడిగి ఏప్రిల్ కల్లా కంపైల్ చేసి పబ్లిక్ చేయండి, అంటే అందరికీ తెలియజేసేలాగా కాన్ఫిడెన్షియల్గా కాకుండా ఓపెన్గానే పెట్టండి ఆ ఇన్ఫర్మేషన్ని. ఏ ఇన్ఫర్మేషన్ అమ్మా? స్టేట్స్ ఎఫర్ట్స్ అట్ రికార్డింగ్. ఆ డీమ్డ్ ఫారెస్ట్ అని ఏవైతే మనం చెప్తున్నామో, ఆ డీమ్డ్ ఫారెస్ట్ యొక్క ఎక్స్టెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత మేరకు ఉన్నదన్నదాన్ని ఓకే అసెస్ చేసి, ఓకే రికార్డ్ చేయడం అంటే అక్కడ అసెస్ చేసి పబ్లిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది స్వాగతించదగ్గ చర్య, ఈజ్ వెల్కమ్ అన్నాడు కదా. అంటే ఇలా సెంటర్ని ఆదేశించడం కోర్టు అన్నది అందరూ కూడా స్వాగతించదగ్గ పరిణామం అని చెప్తున్నాడు. ఓకే, స్టేట్స్ అన్నిటికీ కూడా ఆర్డర్ చేశారు, అంటే సెంటర్కి చెప్పింది స్టేట్స్ అందరి చేత మీరు ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని కంపైల్ చేసి పబ్లిక్ చేయండి. అది కూడా డెడ్ లైన్ కూడా ఇచ్చింది ఏప్రిల్ కల్లా అని. అట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ మియర్ కంజెక్చర్ అనే పదం చూసారా, చదువుతున్నప్పుడు మనకి వర్డ్స్ తగలాలమ్మా, అప్పుడే మనకి వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. రైట్, జస్ట్ వర్డ్స్ చదవడం వల్ల మీకు కాంప్రహెన్సివ్గా ఓవరాల్గా మీకు రాదు అండర్స్టాండింగ్. సో విత్ ఏ సెంటెన్స్ ఓన్లీ, వెన్ యూ రీడ్ అ వర్డ్, వెన్ యూ కమ్ అక్రాస్ ఎ వర్డ్, యూ ఎగ్జాక్ట్లీ అండర్స్టాండ్ ఇట్స్ యూసేజ్. ఇట్ ఈస్ మియర్ కంజెక్చర్, కేవలం, మియర్ అంటే కేవలం అనే మీనింగ్ వస్తుంది, అది కేవలం కంజెక్చర్ అవుతుంది. కంజెక్చర్ అంటే గెస్ వర్క్ అనమాట, గెస్ చేయడం. ఆన్ ద పార్ట్ ఆఫ్ ద సెంటర్ దట్ ఇండియాస్ కార్బన్ సింక్ ఈస్ బీయింగ్ ఇంపెడెడ్ డ్యూ టు ఇన్సఫిషియంట్ ప్రైవేట్ ఇనిషియేటివ్. ఇది కేవలం గెస్ మాత్రమే అయిపోతుంది ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పాయింట్లో. అయితే సెంటర్ వైఖరిని ఉద్దేశించి ఇండియాస్ కార్బన్ సింక్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, రైట్, కార్బన్ని అబ్జార్బ్ చేయడం, ఎక్సెసివ్ కార్బన్ అబ్జార్బ్ చేయడాన్ని కార్బన్ సింక్ అంటాం. అది ఈజ్ బీయింగ్ ఇంపెడెడ్ అంటే ఏంటమ్మా? అబ్స్ట్రక్టెడ్. ఓకే, అవరోధానికి కలగజేయడం, దట్ ఈస్ ఇంపెడెడ్ డ్యూ టు ఇన్సఫిషియంట్ ప్రైవేట్ ఇనిషియేటివ్. సో ప్రైవేట్ ఇనిషియేటివ్ అంతా సఫిషియెంట్గా లేదు, కావాల్సినంత ప్రైవేట్ ఇనిషియేటివ్ లేకపోవడం వల్ల ఈ కార్బన్ సింక్ అనేది మనం అనుకున్నటువంటి టార్గెట్ని అచీవ్ చేరుకోలేకపోతున్నాం, అదొక అవరోధంగా మారుతుంది. ఓకే, దేనివల్లమ్మా? ఇన్సఫిషియంట్ ప్రైవేట్ ఇనిషియేటివ్స్ ఎక్కడ కూడా రావట్లా, బికాస్ ఆఫ్ ఈ డెఫినేషన్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల, డీమ్డ్ ఫారెస్ట్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల ఓనర్షిప్ ఎక్కడైనా పోతుందేమోనండి భయంతో వీళ్ళు రావట్లేదని చెప్పుకున్నాం కదా. సో అదే అక్కడ చెప్పడం జరుగుతుంది, అది గెస్ వర్క్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓన్లీ ఏ dispassionate assessment of ground realities can drive forward this very important debate. సో ఇంత పెద్ద డిబేట్కి ఇప్పుడు తెర లేచింది కాబట్టి ఇప్పుడు ఒక అసెస్మెంట్ జరగాలి. అది కూడా ఎలాంటి అసెస్మెంట్ అమ్మా? డిస్పాషనేట్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, దీనికి మీరు మార్క్ చేసుకోవచ్చు. ఓకే, స్టార్ మార్క్ పెట్టుకొని మరి రాసుకోవచ్చు. డిస్పాషనేట్ అనేది ఎలా వాడేటి చెప్పండి? అసెస్మెంట్ అనేది నౌన్ కదా, సో నౌన్ని క్వాలిఫై చేసేది అడ్జెక్టివ్. డిస్పాషనేట్ అనేది జనరల్గా మనకి డిస్ అని కనిపిస్తే నెగిటివ్ సార్ అని మీరే చెప్పారు కదా సార్ అని మీరు అనొచ్చు, కరెక్టే. కాకపోతే ప్యాషనేట్, డిస్పాషనేట్. ప్యాషనేట్ అంటే కొంచెం మీరు బయాస్డ్గా వెళ్ళడం, ప్యాషనేట్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి దానికి డిస్ యాడ్ అవ్వడం వల్ల అది పాజిటివ్ వర్డ్ అయిపోయింది. సో నెగిటివ్కి డిస్ అనేది నెగిటివ్ యాడ్ అవ్వడం వల్ల నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ప్లస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? ప్లస్. సో ప్యాషనేట్గా ఉండడం అంటే ఏంటి? కొంచెం బయాస్డ్గా ఉండడం అనే సెన్స్లో వస్తుంది. డిస్పాషనేట్ అంటే అన్బయాస్డ్, అంటే ఎక్కడ కూడా పక్షపాత వైఖరి లేకుండా సో ఉండడాన్ని మనం డిస్పాషనేట్ అసెస్మెంట్ అంటాం. ఆఫ్ గ్రౌండ్ రియాలిటీస్. సో గ్రౌండ్ రియాలిటీస్ని కరెక్ట్గా అసెస్ చేయగలగాలి, అది మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది. ఈ ఇంపార్టెంట్ డిబేట్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ప్రాపర్ అసెస్మెంట్, ఎక్కడ కూడా బయాస్డ్గా లేకుండా అన్బయాస్డ్గా అసెస్మెంట్ జరగాలన్నట్టుగా మనకి ఎట్టర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీ విల్ ట్రై టు లెర్న్ ది వొకాబులరీ. సో కొత్త వర్డ్స్ ఏమైనా మీకు అనిపిస్తే వాటిని మీరు జాగ్రత్తగా రాసుకోండి, అర్థం చేసుకోండి. రైట్, ఫ్యాథమ్ అన్నాడమ్మా. ఫ్యాథమ్ అంటే ఏంటి?
ఫ్యాథోమీటర్ విన్నారు ఎప్పుడైనా? ఫ్యాథోమీటర్ ఈజ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ సంథింగ్. రివర్స్లో ఉండే వాటర్ యొక్క డెప్త్ని చూడడానికి ఫ్యాథోమీటర్ వాడతారు. అంటే అండర్స్టాండ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం అనే సెన్స్లో కూడా వాడతాం. రైట్, టు అండర్స్టాండ్ ఎంత ఉంది డెప్త్ అని తెలుసుకోవడం. సో జనరల్ మీనింగ్ ఏంటంటే అండర్స్టాండ్, కాంప్రిహెండ్ అన్నా, పర్సీవ్ అన్నా, అండర్స్టాండ్ అన్నా దాన్ని అర్థం చేసుకోవడం. ఫర్ ఇయర్స్ పీపుల్ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు ఫ్యాథమ్ ద మిస్టరీస్ ఆఫ్ ద వేల్ సాంగ్. వేల్ సాంగ్ యొక్క మిస్టరీస్ని తెలుసుకునే ప్రయత్నం అయితే ఎప్పటి నుంచో చేస్తున్నారు ప్రజలు, ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే ఉన్నారు. ఫ్యాథమ్ అంటే అండర్స్టాండ్ అనే మీనింగ్ వస్తుంది. టు డిస్కవర్ ద మీనింగ్ ఆఫ్ సంథింగ్, దేన్నైనా నేర్చుకోవడం, తెలుసుకోవడం. రైట్, డిస్కవర్ చేయడం. ప్రివాలెన్స్ నౌన్ కదా, ప్రివాలెంట్ యాడ్జెక్టివ్. ప్రివాలెంట్ అంటే ఏంటమ్మా? వెరీ కామన్ అనే మీనింగ్ వస్తుంది. సంథింగ్ విచ్ ఇస్ వెరీ కామన్, చాలా ప్రివాలెంట్గా ఉంది అంటే చాలా వ్యాప్తిలో ఉంది. రైట్, వ్యాప్తిలో ఉంది అని చెప్పడానికి మనం ప్రివాలెంట్ అనే పదాన్ని వాడతాం. ప్రివాలెన్స్ ఇట్స్ నౌన్ ఫామ్, ప్రివాలెంట్ ఇస్ అడ్జెక్టివ్. దాన్ని పర్వేసివ్నెస్ అంటాం, యుబిక్విటీ అంటాం, వోగ్ అంటాం. వోగ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ ఇన్ ట్రెండ్, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుండడం. యుబిక్విటీ అన్న అంతే. రైట్, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చూడండి సమ్మర్ వస్తుంది అనగానే యుబిక్విటస్ ఏంటి? ఏసీలు. ఎక్కడికి వెళ్ళినా ఏసీలే, ఎక్కడ చూసినా మీకు ఏసీలు కనిపిస్తాయి, ఐస్ క్రీమ్స్ కనిపిస్తాయి. సో దట్ ఈస్ యుబిక్విటస్. ద ప్రివాలెన్స్ ఆఫ్ ఒబెసిటీ ఇన్ అడల్ట్స్లో ఒబెసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఓకే కామన్నెస్. ఐరనీ అన్నాడమ్మా. ఐరనీ అంటే ఒక రకమైన సెటైర్ లాంటిది. అంటే మనం చేసిన స్టేట్మెంట్ని కాంట్రడిక్ట్ చేస్తున్నట్లుగా అవుట్కమ్ వస్తే దాన్ని మనం ఐరనీ అంటాం. ఓకే, ఐరనీని నౌన్గా వాడాడు. ఓకే, సెటైర్ అనొచ్చు, రెడిక్యూల్ అనొచ్చు, మోకరీ అనొచ్చు. ద ఐరనీ ఈస్ దట్ హిస్ మిస్టేక్ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ద టీమ్ సిచ్యువేషన్. ఓకే, అతను మిస్టేక్ చేయడం వల్ల అది తన టీం యొక్క సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేయడానికి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే అతను మిస్టేక్ చేస్తేనే ఆ టీంకి అది హెల్ప్ అవుతుందంట. ఇతని మిస్టేక్ వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. చూసారా, మిస్టేక్ జనరల్గా ఎవరు చేయాలనుకోరు, కానీ మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళకి టీంకి అది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాడు. సో అది ఐరనీ కదా. ఓకే, చమత్కారం అని చెప్పచ్చు ఐరనీ. సిచ్యువేషన్ ఇన్ విచ్ సంథింగ్ విచ్ వాజ్ ఇంటెండెడ్ టు హ్యావ్ ఎ పర్టికులర్ రిజల్ట్ హ్యాస్ ద ఆపోజిట్ ఆర్ ఎ వెరీ డిఫరెంట్ రిజల్ట్. మనం అనుకున్న దానికి డిఫరెంట్గా ఆ రిజల్ట్ ఉండడాన్నే మనం ఐరనీ అంటాం. ఓకే, చలోక్తి అని చెప్పచ్చు. సాబరింగ్ అమ్మా, ఇది కూడా నెగటివ్ యాడ్జెక్టివ్, నెగటివ్గా వాడతాం. ఇది సాబరింగ్ ఎక్స్పీరియన్స్ అని అంటే చూసారా, సర్వైవింగ్ ఏ కార్ యాక్సిడెంట్ ఈజ్ ఏ సాబరింగ్ ఎక్స్పీరియన్స్. అంటే బాగా భయపెట్టేటువంటి ఒక ఎక్స్పీరియన్స్. ఆ కార్ యాక్సిడెంట్ నుంచి మనం ఒక ట్రామాలోకి వెళ్ళిపోతాం కదా, షాక్లోకి ఉంటాం. సో ఆ ఎక్స్పీరియన్స్ని మనం సాబరింగ్ అంటాం. మేకింగ్ యూ ఫీల్ సీరియస్ ఆర్ థింక్ అబౌట్ సీరియస్ మ్యాటర్స్. డాంటింగ్, ఇంటిమిడేటింగ్, ఫ్రైటనింగ్, భయపెట్టే విధంగా. స్కేరింగ్ అంటాం కదా, స్కేరీ, దిస్ ఇస్ అన్ అడ్జెక్టివ్, భయపెట్టే విధంగా. ఫ్రైటన్, స్కేర్. ఓకే, స్కేర్ వర్బ్, స్కేరీ యాడ్జెక్టివ్. ఫ్రైటన్ వర్బ్, ఫ్రైటనింగ్ యాడ్జెక్టివ్. ఓకే, భయపెట్టే విధంగా. రైట్, దట్ ఈస్ సాబరింగ్. నెక్స్ట్ ఎస్సిమిలేట్. ఈ పదం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రకరకాల అర్థాలు ఉంటాయమ్మా. ఎస్సిమిలేట్ అనే పదం వర్బ్గానే వాడతాం, కానీ ఎస్సిమిలేట్ అనే వర్బ్కే రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఒకటి చూద్దాం. ఇట్స్ హార్డ్ టు ఎస్సిమిలేట్ సో మచ్ ఇన్ఫర్మేషన్. ఇంత ఇన్ఫర్మేషన్ని మనం దాన్ని ఏమంటాం తెలుగులో అంటే ఆకలింపు చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ, ఎస్, ఆకలింపు చేసుకోవటాన్ని, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఆకలింపు చేసుకోవడం అనే మీనింగ్లో వాడతాం. రైట్, అంటే టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్ ద న్యూ ఇన్ఫర్మేషన్. కొత్త ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకొని దాన్ని గుర్తుంచుకోవడం, దాన్నే ఎస్సిమిలేషన్ అంటాం. అలానే ఇన్ దిస్ ఫార్మ్ విటమిన్స్ కెన్ బి ఈజీలీ ఎస్సిమిలేటెడ్ బై ద బాడీ. ఇక్కడ ఏంటి, గ్రహించడం అనే సెన్స్లో వాడతాం. ఓకే, అబ్జార్బ్ చేసుకోవడం. ఇక్కడ కూడా ఒక రకంగా మీనింగే వస్తుంది, కానీ ఇక్కడ కొంచెం ఏంటి, బాడీ అబ్జార్బ్ చేసుకోవడం. ఇక్కడ ఏంటంటే మనం దాన్ని గ్రహించడం అనే సెన్స్లో. రైట్, అబ్జార్బ్, గ్రహించడం రెండు ఆల్మోస్ట్ సేమే. కాకపోతే ఫుడ్ విషయంలో కూడా అసిమిలేటెడ్, బాడీ అసిమిలేట్ చేసుకుంటుంది అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. బ్రెయిన్ అసిమిలేట్ చేసుకోవడం అంటే అండర్స్టాండ్ చేసుకోవడం, దాన్ని ఆకలింపు చేసుకోవడం. రైట్, ఇంటిగ్రేట్, అబ్జార్బ్, మింగిల్, మిక్స్ చేయడం. అబ్జార్బ్, ఓకే, కంప్లీట్గా దాన్ని డైజెస్ట్ చేసుకోవడం, అబ్జార్బ్ చేసుకోవడం అనే సెన్స్లో వాడతాం. రైట్, నెక్స్ట్
హోల్సమ్ అమ్మ, ఇది పాజిటివ్ అడ్జెక్టివ్ అమ్మ. హోల్సమ్ అంటే మీరు ఏమనుకుంటారు? మొత్తం. హోల్ అంటే మొత్తం కదా, హోల్సమ్ అంటే మొత్తంతో నిండిన అని చెప్పుకోవచ్చు కదా. అంటే అది ఎలా అయినా కావచ్చు, హెల్దీగా కావచ్చు, న్యూట్రిషియస్గా కావచ్చు, రైట్. హెల్దీ, నరిషింగ్, న్యూట్రిషియస్ అనే పదాలు వాడచ్చు. సో అది ఎమోషనల్గా మీకు సంపూర్ణత ఇవ్వచ్చు, రైట్. ఫిజికల్గా మీకు సంపూర్ణత ఇవ్వచ్చు, ఎమోషనల్గా కూడా ఇవ్వచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఓకే. సో దానికి మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే హోల్సమ్ ఫుడ్ అంటారు, అంటే హెల్దీ అనే మీనింగ్ వస్తుంది. హెల్దీ ఫుడ్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే. గుడ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. హోల్సమ్ వాడచ్చా సార్ ఇక్కడ? ఎందుకు వాడకూడదు? ఎందుకంటే ఎమోషనల్లీ అన్నాము, మారల్లీ అన్నాము, ఫిజికల్లీ అన్నాం. ఫుడ్ అనేది ఫిజికల్గా మీకు హెల్ప్ చేస్తుంది, రైట్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఎమోషనల్ కదా, ఎమోషనల్గా కూడా మీకు అది సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. అందుకే దాన్ని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు. అంటే సంపూర్ణంగా మీరు దాన్ని ఎంజాయ్ చేయగలరు అనేటువంటి మీనింగ్. నెక్స్ట్ కౌచ్. కౌచ్ని మనం జనరల్గా నౌన్గా తెలుసు. కౌచ్ అంటే ఏంటమ్మా? కౌచ్ అనేది బేసిక్గా సోఫాను ఉద్దేశించి మనం కౌచ్ అంటాం. కాస్టింగ్ కౌచ్ అనే పేరు బాగా పాపులర్, వినుంటారు కదా, కాస్టింగ్ కౌచ్, రైట్. సినిమా ఫీల్డ్స్లో ఆ పదం చాలా ఎక్కువగా పాపులర్ అయింది. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి అంటే అమ్మాయిలకి ముందుగానే కమిట్మెంట్ అడిగి, సో వారితో సెక్షువల్గా డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అప్రోచ్ అవ్వడాన్ని కాస్టింగ్ కౌచ్. అంటే ఒక ఛాన్స్ ఇవ్వాలంటే, అంటే సినిమాలో కాస్ట్ చేసుకోవాలంటే వారిని సోఫా మీద యాక్ట్ చేస్తారు అన్నట్టుగా కాస్టింగ్ కౌచ్ అనే పేరు అనేది బాగా పాపులర్. కౌచ్ అనేది బేసిక్గా సోఫా. అలానే మనకి కౌచ్ అనే పదంతో వర్బ్గా కూడా దాన్ని వాడచ్చనే విషయం చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. కౌచ్ అనేది సోఫాగా మన అందరికి తెలుసు. అలానే కౌచ్ పొటాటో అనేటువంటి ఒక ఇడియం కూడా పాపులర్. కౌచ్ పొటాటో అంటారు. కౌచ్ పొటాటో అంటే ఒక లేజీ పర్సన్ ఉద్దేశించి మనం కౌచ్ పొటాటో అంటాం. అంటే హూ ఇస్ ఆల్వేస్ కీప్స్ ఆన్ ఈటింగ్. ఓకే. ఆ సోఫా మీద పడుకుంటూ, ఇక్కడ పడుకొని మన ఫేవరెట్, చాలామంది ఏం చేస్తారమ్మా, ఈ కడుపు, ఈ ఛాతీ భాగం కింద అంటే పొట్ట భాగం పైన ఒక కంటైనర్ లాంటిది పెట్టుకొని చిప్స్ ఇలా తింటూ తింటూ వాచ్ చేస్తుంటారు, బింజ్ వాచింగ్ చేస్తుంటారు. బింజ్ ఈటింగ్, బింజ్ వాచింగ్ అంటే కంటిన్యూస్గా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చూస్తూ తింటూ ఉండడం. అంటే వెరీ లేజీ ఫెలోని ఉద్దేశించి మనం కౌచ్ పొటాటో అంటాం. సో అది కౌచ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అయితే మనకి ఇప్పుడు ఏంటి అవసరం అంటే వర్బ్గా దీన్ని వాడచ్చు అనే విషయం మనకి చాలామందికి తెలీదు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రేమ్ చేయడం, డ్రాఫ్ట్ చేయడం అనే మీనింగ్లో వాడతాం. అంటే దాన్ని ఒక విధానంలో ఎక్స్ప్రెస్ చేయడం. ఓకే. లైక్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఇన్ ఏ పర్టికులర్ వే, ఒక స్పెసిఫిక్ వేలో, స్పెసిఫిక్ విధానంలో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం ఏమంటాం? కౌచ్ అంటాం. దే వాంట్ టు కౌచ్ దేర్ రెస్పాన్స్, అంటే టు ఎక్స్ప్రెస్ దేర్ రెస్పాన్స్ ఇన్ ఏ పర్టికులర్ వే. ఒక పర్టికులర్ విధానంతో మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని కౌచ్ అని అంటాం. ఇన్ డిప్లొమాటిక్, నాట్ థ్రెటనింగ్ టర్మ్స్. ఓకే. డిప్లొమాటిక్గా ఆన్సర్ చేయడం. డిప్లొమాటిక్గా అంటే ఎవరిని హర్ట్ చేయకుండా కొంచెం, ఓకే, డిప్లొమాటిక్గా వ్యవహరించడం అంటాం కదా, రైట్, చాకచక్యంగా, రైట్. దట్ ఈస్ యువర్ కౌచ్ యాజ్ ఎ వర్బ్. తర్వాత రోల్ అవుట్ అమ్మా, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. రోల్ అవుట్ చేయడం అంటే బిగిన్, లాంచ్, ఇంట్రడ్యూస్ అనే మీనింగ్ వస్తుంది. ద ఫర్మ్ రోల్డ్ అవుట్, లాంచ్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఇట్స్ న్యూయెస్ట్ జనరేషన్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్. సో లేటెస్ట్ ఎడిషన్ని వాళ్ళు లాంచ్ చేశారు. రోల్ అవుట్ చేశారంటే ఇంప్లిమెంట్ చేశారు, కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దే హ్యావ్ ఇంట్రడ్యూస్ సంథింగ్ ఆర్ లాంచ్ చేయడం అని సెన్స్లో వాడతాం. అఫీషియల్లీ లాంచ్ ఆర్ ఇంట్రడ్యూస్ అ న్యూ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. దట్ ఈస్ యువర్ రోల్ అవుట్. క్లియర్? నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. చూద్దామా అసైన్మెంట్ ఆఫ్ ద డేగా. దీన్ని మీ అందరూ ఆన్సర్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి, ఎవరు కూడా ఇగ్నోర్ చేయొద్దు, రైట్. మీకోసం ఇదంతా చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు కూడా, రైట్, యా, ఇదమ్మా. ద కాంగ్రెస్ లీడర్ శశి థరూర్ వాస్ కన్ఫర్డ్ విత్ ద Chevalier de la Légendie Honor, the highest civilian honor in France, at an intimacy ceremony at the French embassy on Tuesday. ఓకే. శశి థరూర్ గారికి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇన్ ఫ్రాన్స్లో ఉన్నటువంటి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అన్నారు. ఓకే. అంటే ఒక పౌరుడికి ఇచ్చేటువంటి అత్యంత గౌరవప్రదమైనటువంటి పురస్కారం అది, రైట్. షెవాలియర్ డి లా లీజెండీ హానియర్, అది దాని పేరు. అంటే నాకు కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పై ఉండొచ్చు, నేను యాజిటీస్గా చదివే ప్రయత్నం చేశాను. ఫ్రెంచ్ భాషలో మేబీ ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉండుండొచ్చు, రైట్. సో ఆ వర్డ్ అయితే శశి థరూర్ గారికి రావడం జరిగింది. శశి థరూర్ గారు అంటే నాకు చాలా ఇష్టం, బికాస్ ఈ యూజెస్
ఓకే, ఆయన వొకాబులరీ అంటే అందరికీ ఇష్టమే. సో ఇంగ్లీష్ అంటే బాగా విపరీతమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అతని ట్వీట్స్ చదివితే, అతను ఎప్పుడైనా కామెంట్స్ పెడుతుంటారు కదా, ట్వీట్స్ కానీ పెడుతుంటే అవి చదివితే చాలు మనకు చాలా వరకు కొత్త కొత్త విషయాలు ఎలా నేర్చుకోవాలన్న దానికి కూడా మనకి మంచి సోర్స్ అనమాట. సో హీ ఈజ్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ, రైట్? ద వే హీ యూజెస్ ద వర్డ్స్, ద వే హీ ప్రొనౌన్స్, అతని యాక్సెంట్ కావచ్చు, అతను వాడే పదజాలం కావచ్చు, చాలా బాగుంటాయి, రైట్? సో అందుకే ఆయన్ని మనం తీసుకొని ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎర్రర్స్ రూపంలో పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఎర్రర్స్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తర్వాత క్లూజ్. ఇప్పుడు ఈ వర్డ్ ఏంటమ్మా? 1 2 3 4 5 6 7 8 9 9 లెటర్డ్ వర్డ్. ఈ 9 లెటర్డ్ వర్డ్ ఏంటో కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి క్లూజ్ ఏంటమ్మా? అదొక నౌన్, దానికి ఒక వర్బ్ ఫామ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫాలో, కంప్లైన్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, ఫాలో అవ్వటం. కంప్లై అంటే ఏంటమ్మా? ఓకే, దానికి స్టిక్ అవ్వడం, రైట్? కంప్లై అవ్వడం అంటే అర్థం ఏంటమ్మా? కంప్లయన్స్ అంటాం కదా. కంప్లై బేసిక్గా వర్బ్, కంప్లయన్స్ నౌన్. ఓకే, రైట్. సో ఆ పదం ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు మీ ముందుకి కొత్త ఎడిటోరియల్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, కీప్ ఎంజాయింగ్. స్టే ట్యూన్ టు ఐఏసీ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.